నమస్కారం వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా ముఖ్యాంశాలు దళిత బంధుకు అదనపు విధి విధానాలు జారీ 2 యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ విఫలమైందన్న స్మృతి ఇరానీ బండి సంజయ్ పాదయాత్రతో రాష్ట్రంలో పెనుమార్పులు వస్తాయని కేంద్ర మంత్రి జోస్యం రాష్ట్రంలో పీఎం ఆవాస యోజన అమలు కావటం లేదన్న బండి సంజయ్ అధికారంలోకి రాగానే ఉచిత విద్య వైద్యంపై తొలి సంతకాలు చేస్తామంటూ హామీ జల్ జీవన్ మిషన్తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్న ప్రధాని ప్రజా భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతున్నాయంటూ వెల్లడి చిన్న సన్నకారు రైతుల సాధికారత కోసం ప్రతి ప్రయత్నం చేస్తున్నామన్న ప్రధాని నూతన సాగు చట్టాల్లోని అభ్యంతరాలపై చర్చకు సిద్ధమంటూ మరోసారి స్పష్టీకరణ దేశవ్యాప్తంగా గాంధీజీ 152వ జయంతి వేడుకలు బాపూజీ సిద్ధాంతాలు అనుసరించాలని యువతకు ప్రముఖుల పిలుపు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి దళితుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు అమలు కోసం ప్రభుత్వం తాజాగా అదనపు విధి విధానాలను ప్రకటించింది. ఎస్సీ అభివృద్ది సంక్షేమ శాఖ ఈ విధి విధానాలను జారీ చేసింది. లబ్దిదారులకు అందించే 10 లక్షల రూపాయలతో సాధ్యమైతే 2 యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే 2 లేదా ఎక్కువ మంది కలిసి పెద్ద యూనిట్ను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. యూనిట్ల ఎంపిక పూర్తయ్యాక ఆయా రంగాల్లో లబ్దిదారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 2 వారాల నుంచి 6 వారాల్లోపు శిక్షణ ఉండనుంది. అవసరమైతే లబ్దిదారులను ప్రభుత్వమే వివిధ ప్రాంతాల్లో పర్యటనకు తీసుకువెళ్లనుంది. ఆయా రంగాల్లో విజయవంతమైన వారితో లబ్దిదారులకు అవగాహన కల్పించనుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తొలి విడత ముగింపు సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు పార్టీ సీనియర్ నేతలు కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, రాజాసింగ్ తదితరులు హాజరయ్యారు. అంతకుముందు సభాస్థలి వరకు బండి సంజయ్తో కలిసి స్మృతి ఇరానీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణలో అన్ని కేసీఆర్ కుటుంబానికే పరిమితమయ్యాయని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదని కేంద్ర మంత్రి విమర్శించారు. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్, 2 కోట్ల మందికి ఇళ్లు ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. స్టాండప్ ఇండియా కార్యక్రమం ద్వారా దళితుల అభ్యున్నతికి కేంద్రం 25,000 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు కావటం లేదని, ఎంఐఎంకు భయపడి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించటం లేదని స్మృతి ఇరానీ ఆరోపించారు. రాష్ట్రంలో ఇళ్లు కట్టుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం లేదంటూ విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీజేపీయేనని ఆమె స్పష్టం చేశారు. బండి సంజయ్ పాదయాత్రతో రాష్ట్రంలో పెనుమార్పులు రానున్నాయని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. टीआरएस ने अपने मैनिफेस्टो में तेलंगाना के नौजवानों को वादा दिया था। 20 महीना हो गया, अब तक तेलंगाना के नौजवानों को मंथली स्टाइपेंड, बेरोजगारी भत्ता नहीं मिला। यहां जितने नौजवान उपस्थित हैं उनसे पूछना चाहती हूं, तेलंगाना के नौजवानों को 3000 रुपए का टीआरएस का मंथली स्टाइपेंड मिला? एक वादा दिया था टीआरएस ने कि वो तेलंगाना में लिबरेशन डे मनाएंगे। आज आपसे पूछना चाहती हूं, यहां इस पुण्य भूमि को समर्पित जितने हमारे नौजवान हैं, टीआरएस के राज में क्या तेलंगाना में लिबरेशन डे मनाया गया?
मनाया? नहीं मनाया। टीआरएस को जनता से डर नहीं लगता, डर लगता है तो एमआईएम से डर लगता है कि टीआरएस ने अपने मैनिफेस्टो में कहा था गरीब को घर बना कर देंगे। टीआरएस तेलंगाना में गरीब को घर बना कर दे नहीं पाई, लेकिन नरेंद्र मोदी ने देश में 2 करोड़ गरीबों को प्रधानमंत्री आवास योजना देकर घर बना कर दिया। टीआरएस ने कहा था दलित भाइयों को जमीन का पट्टा देगी। टीआरएस दलित भाइयों को जमीन नहीं दिला पाई, लेकिन नरेंद्र मोदी ने स्वामित्व योजना के माध्यम से गरीब को उसके प्रॉपर्टी का कार्ड निश्चित रूप से दिलाया है। సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతోనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం రాష్ట్రంలో పేద ప్రజల చెంతకు చేరటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హుస్నాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పీఎం ఆవాస్ యోజన రాష్ట్రంలో అమలు చేయటం లేదంటూ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందించడమే తొలి ప్రాధాన్యతని ఆయన అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన ఎందుకు వేతనాలు అందటం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీది ధనిక రాష్ట్రం అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇస్తలేవో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. సర్పంచ్లకు నిధులు లేవు, 20,000 స్వచ్ఛ భారత్ కార్మికులకు నిధులు లేవు. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. భయానక వాతావరణంలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి. నేను అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రిని వారేస్తే ఊరి ఎందుకో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్పలే, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనని ఎప్పుడు చెప్పలే, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బెదిరించే ప్రయత్నం చేసి రైతుల లోపల అయోమయం సృష్టించే ఈ ప్రయత్నం చేసి ఇలా వ్యవసాయం చేసుకోకుండా ముఖ్యమంత్రి అడ్డుకునే ప్రయత్నం చేయడం ఏ విధంగా కరెక్టో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామాలకు, అనేక నగరాలకు ఇస్తున్న సంక్షేమ పథకాలను ఇలా ప్రజలకు వివరించడం ద్వారా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని సంక్షేమ పథకాలు మోడీ గారు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా మోడీ గారి ఫోటో పెట్టకుండా, మోడీ గారి పేరు చెప్పకుండా ఇలా వాళ్ళ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలు గుర్తించినందుకు, నిజంగా ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉందన్న. ఇలా దళితులకు 3 ఎకరాలు ఇస్తానియలే, మాకు 3 ఎకరాలు చుట్టుపక్క పెట్టు, మా దగ్గర ఉన్న 3 ఎకరాల భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూమి పేరుతో గుంజుకొని మాకు పాసు పుస్తకాలు ఇస్తలేరు. ఇవాళ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు దళిత బంధు వర్తింపజేయాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మద్యం ఏరులై పారుతుంది. అక్కడ 100 కోట్ల రూపాయలతో మనుషులకు విలువ కట్టే ప్రక్రియ కొనసాగుతుంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇన్ని వేల కోట్ల రూపాయల జీవోలు ఇచ్చి, ఇన్ని రకాల ప్రలోభాలు గురి చేసి ఒక్కడు గెలవద్దు, వాని ముఖం అసెంబ్లీలో కనపడకూడదని చెప్పి ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తే దాన్ని అమలు చేస్తున్న వాళ్ళు అనేక మంది కేసీఆర్ బానిసలు అమలు చేస్తా ఉన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మిషన్ కింద ఏర్పాటైన నీటి సమితులు, జల పారిశుద్ధ్య కమిటీ సభ్యులతో ప్రధాని వర్చువల్గా సంభాషించారు. నీటి సరఫరా సంరక్షణలో వారికి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గ్రామాలు, మహిళల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుందని చెప్పారు. ఈ కార్యక్రమం కేవలం ప్రజలకు మంచినీటిని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా వికేంద్రీకరణకు దోహదం చేస్తుందని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా తాము అడుగులు వేస్తున్నామన్నారు. గడిచిన 2 ఏళ్లలో దేశంలోని 80 జిల్లాల పరిధిలోని 1,25,000 గ్రామాల్లో ఇంటింటికి రక్షిత మంచినీరు అందజేసినట్లు ఆయన తెలిపారు. జల్ జీవన్ పథకం కోసం కేటాయించిన 3,60,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో గ్రామాల్లోనే ఖర్చు చేస్తామన్నారు. జల్ జీవన్ ద్వారా గ్రామాలు ప్రగతి పదంలో పయనించడంతో పాటు మహిళా సాధికారత సాకారమవుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టే పథకం ఏదైనా ప్రజల భాగస్వామ్యంతోనే పూర్తి స్థాయిలో విజయవంతమవుతుందని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు.
జల్ జీవన్ మిషన్ యాప్ను ప్రధాని విడుదల చేశారు. ऐसे अभूतपूर्व और राष्ट्रव्यापी मिशन को इसी उत्साह और ऊर्जा से सफल बनाया जा सकता है. जल जीवन मिशन का विजन सिर्फ लोगों तक पानी पहुंचाने का ही नहीं है, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का, उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है. इसका मुख्य आधार जन आंदोलन और जन भागीदारी है. और आज ये हम इस आयोजन में होते हुए देख रहे हैं. भाइयों बहनों, जल जीवन मिशन को अधिक सशक्त, अधिक पारदर्शी बनाने के लिए आज कई और कदम भी उठाए गए हैं. जल जीवन मिशन ऐप, इस पर इस अभियान से जुड़ी सभी जानकारियां एक ही जगह पर मिल जाएगी. దేశంలోని చిన్న సన్నకారు రైతుల సాధికారత కోసం ప్రతి ప్రయత్నం చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న వారు నిర్దిష్టంగా ఓ అంశాన్ని మార్చాలని ఎందుకు చెప్పడం లేదన్నారు. ఏదైనా అంశంపై అభ్యంతరాలు ఉంటే తాము చర్చలకు సిద్దమని ప్రకటించినా ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదన్నారు. సాగు చట్టాలకు సంబంధించి అభ్యంతరమున్న అంశాలపై కలిసి కూర్చుని చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఓ ఇంగ్లీష్ వార్తాపత్రిక ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు రాజకీయ నయవంచనకు పాల్పడుతున్నాయంటూ ప్రధాని ఆరోపించారు. మెజారిటీ అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు గొప్పగా వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చకపోవడం అవాంఛనీయ పరిణామమన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను గతంలో హామీలుగా ప్రకటించిన పార్టీలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాయంటూ విమర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంజలి ఘటించారు. జాతిపిత జయంతి సందర్భంగా నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విజయ్ఘాట్లోని లాల్ బహదూర్ శాస్త్రి సమాధి దగ్గర రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుష్పాంజలి ఘటించారు. జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలు హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాపుఘాట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని మహాత్ముడికి అంజలి ఘటించారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ,
జీవన్ రెడ్డి, ముఠా గోపాల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జాతిపిత 152వ జయంతి సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, తెరా చిన్నపరెడ్డి, విజీ గౌడ్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నామన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పోచారం అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. బల్మూరి వెంకట్ నరసింగరావును పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన బల్మూరి వెంకట్ వైద్య విద్యను అభ్యసించారు. కాంగ్రెస్లో క్రియాశీలకంగా ఉన్న ఆయన ప్రస్తుతం ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బరిలో దించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఇదే వ్యూహంతో బల్మూరి వెంకట్ను ఖరారు చేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఈ నెల 8 వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2 అభ్యర్థులు ఇక్కడ నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ హైదరాబాద్లో కాంగ్రెస్ తలపెట్టిన విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఇంటి దగ్గరే అడ్డగించారు. దీంతో పాటు ర్యాలీలో పాల్గొనబోయే పలువురు కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పలువురిని గృహ నిర్బంధంలో ఉంచారు. ర్యాలీ నిర్వహించి తలపెట్టిన దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ను మూసివేశారు. పోలీసుల తీరుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమ ర్యాలీని అడ్డుకున్నారంటూ ఆరోపించారు. దేశంలో బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టులలోని సీనియర్ న్యాయవాదులు కొంత సమయాన్ని కేటాయించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సూచించారు. దేశవ్యాప్తంగా న్యాయ సేవలపై అవగాహన కల్పించేందుకు జాతీయ న్యాయ సేవా సంస్థ చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్రపతి ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఇతర సీనియర్ న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారు తమ హక్కుల గురించి తెలుసుకునేందుకు జాతీయ న్యాయ సేవా సంస్థ విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు పెద్ద ఎత్తున అమలవుతున్నప్పటికీ వాటి ప్రయోజనం గురించి లబ్దిదారులకు సరైన అవగాహన ఉండటం లేదని రాష్ట్రపతి పేర్కొన్నారు. వివాదాలను పరిష్కరించడంలో జాతీయ న్యాయ సేవా సంస్థ నిర్వహిస్తున్న లోక్ అదాలత్లు జ్యుడిషియల్ వ్యవస్థకు ఎంతో సహకారం అందిస్తున్నాయని అన్నారు. గత 2 ఏళ్లలో 1,11,00,000కు పైగా పెండింగ్ కేసులు లోక్ అదాలత్ల ద్వారా పరిష్కారమయ్యాయని రామ్నాథ్ కోవింద్ అన్నారు. Gandhiji convinced his own client to permit the losing party to make payments in easy installments over a very extended period. Consequently, both the parties felt relieved by that settlement. Prior to the settlement, the cost of litigation was harming both the parties. That experience reinforced Gandhiji's opinion that out-of-court settlements were preferable to litigation. He followed this approach throughout his legal practice of 2 decades, before devoting himself full-time to pursuit of political, social and spiritual goals. Gandhiji had a flourishing legal practice with handsome income as a lawyer in South Africa. But he did a lot of pro bono work to help the poor. Gandhiji had said it, and I quote, "A true lawyer is one who places truth and service in the first place and the emoluments of the profession in the next place only."
మహాత్ముడి 152వ జయంతి సందర్భంగా భారతీయ సైన్యం భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద మువ్వన్నెల జెండాను కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథూర్ ఆవిష్కరించారు. 225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పుతో కూడిన ఈ పతాకాన్ని భారతీయ సైన్యానికి చెందిన 57వ ఇంజనీర్ రెజిమెంట్ రూపొందించింది. లేహ్లోని పర్వత ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైన్యం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. స్వదేశీ నినాదంలో భాగంగా గాంధీ ఖాదీకి విశేష ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గాంధీ ఆశయ బాటలో సాగాలని గుర్తు చేస్తూ ఈ భారీ జాతీయ జెండాను రూపొందించారు. ఆజాదీ కా అమృతోత్సవాల్లో భాగంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ వద్ద క్విట్ ఇండియా ఫ్రీడమ్ రన్ను నిర్వహించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ కుమార్ జెండా ఊపి పరుగు ప్రారంభించారు. చీఫ్ జనరల్ మేనేజర్ ఎన్వి రాజు, అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా టగ్ ఆఫ్ వార్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా అనూప్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దైనందిన జీవితంలో చురుగ్గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని ఆయన సూచించారు. ఇందుకుగాను వ్యాయామం, యోగా చేయాలన్నారు. గాంధీ జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షణీయమని అనూప్ కుమార్ పేర్కొన్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీనియర్ జనరల్ మేనేజర్ బిఎస్ రావు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన పవర్ గ్రిడ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టినట్లు చెప్పారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కార్యాలయాల వద్ద ఇప్పటి వరకు 5249 మొక్కలు నాటామన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నిజామాబాద్లో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ఈ రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ మారుతున్న జీవన శైలికి అనుగుణంగా యోగాను ప్రతి ఒక్కరూ సాధన చేయాలని సూచించారు. గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ గవర్నమెంట్తో పోరాడుతూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈవెన్ జైళ్లకు వెళ్ళి ఆ రోజు వారు అనేక కష్టాలకు ఓర్చి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా పోరాటం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో పట్టణంలో ఒక పెద్ద ఎత్తున ఈ 2K రన్ ర్యాలీని ప్రారంభించబోతున్నాము. గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. సో మన గాంధీ గారు మన భారతదేశానికి స్వరాజ్యం చేశారు. సో అందరికీ తెలుసు. వారి యొక్క ఆశయాలని మనకు ముందుకు తీసుకువెళ్తూ వారి యొక్క ఆశయాలని, సిద్ధాంతాలని భావితరాలకి పొందే విధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని నల్గొండలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నాగార్జున డిగ్రీ కాలేజీ నుంచి బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ 2K రన్లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, వివిధ పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్లకార్డుల రూపంలో ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. జాతిపిత సిద్ధాంతాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్తో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని ఆరోగ్య భారతావనికి బాటలు వేయాలంటూ పలువురు వక్తలు పిలుపునిచ్చారు. స్లోగన్ కు అనుగుణంగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరందరికీ కూడా ముఖ్య సందేశం ఏంటి అంటే ఇవాళ మొత్తం డ్రగ్స్ ప్రభావం మొత్తం దేశవ్యాప్తంగా పడుతూ ఉంది. కాబట్టి అలాంటి వాటికి బానిసలు కాకుండా, అలాంటి వాటికి అడిక్ట్ కాకుండా మీ యొక్క దినచర్యను ప్రారంభించాలా. ఇలాంటి ఎప్పుడైతే ఫిట్నెస్ ఉంటుందో వాటికి ఆలోచన ఉండదు. కాబట్టి మనందరం కూడా క్లీన్ గా, గ్రీన్ గా మన యొక్క దినచర్యను ప్రారంభించేసి మనం మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి. మరి మనందరం కూడా ఏదైతే గాంధీజీ చూపిన మార్గంలో మరి అహింసకు తావు లేకుండా మనందరం ముందుకు పోవాల్సిందిగా కూడా
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జిల్లా యువజన క్రీడ నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెహ్రూ యువ కేంద్రం శిక్షణా కేంద్రంతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఈ రన్లో పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ప్రజల జీవన శైలిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం యువత పాటుపడాలంటూ ఎస్పీ రాహుల్ హెగ్డే పిలుపునిచ్చారు. దైనందిక జీవితంలో వ్యాయామం ఓ భాగం కావాలంటూ ఆయన సూచించారు. దాంతో చాలా లైఫ్ స్టైల్ డిజీజెస్ వస్తున్నాయి. ఒబేసిటీ, స్ట్రెస్, యాంగ్జైటీ, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్. సో ఎవ్రీ ఒక 30 minutes ఎక్సర్సైజ్ చేస్తే మనం ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ నుంచి దూరం ఉండొచ్చు. సో అందరూ కూడా ఈ 2K రన్ నుంచి ఆ అవేర్నెస్ అసలు టైంలో తీసుకొని వచ్చామని అనుకుంటున్నాను. దేశంలోని బడియీడు పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న మహోన్నత లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం పోషణ్ శక్తి నిర్మాణ పథకంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2026 వరకు ఈ పథకం కొనసాగించాలన్న కేంద్ర నిర్ణయంతో దేశంలో బాలబాలికలు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు పూర్తిస్థాయిలో అక్షరాస్యులవుతారని మహబూబ్ నగర్ జిల్లా విద్యాధికారి ఉషారాణి, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్నాయక్ భరోసా వ్యక్తం చేశారు. గ్రామీణ, నిరుపేద వర్గాలకు చెందిన చిన్నారులకు ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ఆరోగ్య భారతావని కోసం ఈ నిర్ణయం తీసుకుందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రామ్ కిషన్ ప్రశంసించారు. ఈ మధ్యనే నిన్ననే ఒక కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇదే మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మరొక 5 సంవత్సరాల పాటు పొడిగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఏదైతే ఉందో చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే చాలా గవర్నమెంట్ స్కూల్స్ రిమోట్ ఏరియాలు ఉన్నాయి. చాలా మటుకు స్కూల్స్ రిమోట్ ఏరియాలో లేబర్ ఉంటారు. ఆ పిల్లలు కూడా సరైనటువంటి భోజనం చేయక వాళ్లకు సక్రమైన పోషకాహారాలు అందనటువంటి పిల్లలు మా యొక్క ప్రభుత్వ పాఠశాలకు వస్తుంటారు. మరి వాళ్ళకి వారానికి 3 రోజులు గుడ్లు కావచ్చు, అరటి పండ్లు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వ పరంగా సప్లై చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది ఒక చక్కటి కార్యక్రమం. ఇది అన్న భోజన పథకము చాలా ఉపయుక్తంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి ఎంతో మంది పేద విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఈ గుడ్డు అందించడం ఇవన్నీ చేయడం వలన పిల్లలు సక్రమంగా స్కూల్కి రావటం, హాజరు శాతం కూడా పెరుగుతోంది క్రమంగా. చాలా మంది పేద పిల్లలు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లో బర్త్ వెయిట్తో పుట్టిన వాళ్ళైనా కానివ్వండి, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ కానీ, అదేవిధంగా కార్బోహైడ్రేట్ మాల్ న్యూట్రిషన్ కానీ, వీటన్నిటిని అడ్రస్ చేయడం గురించి, ముఖ్యంగా ఎస్పెషల్లీగా ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ని అడ్రస్ చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా మనకు ఒక జాతీయ ఆహార పథకం అనేది ఒకటి ఇంప్లిమెంట్ అవుతున్నది. ప్రస్తుతం పొడిగిస్తూ ఇలాంటి మంచి ఆహారాన్ని అందించాలనే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నాగర్ కర్నూల్లో 2K ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పరిషత్ బాలుర క్రీడా మైదానం నుంచి గాంధీ పార్క్ వరకు నిర్వహించిన ఈ రన్లో వివిధ పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు, నగరవాసులు, అధికారులు పాల్గొన్నారు. రన్ అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఉందని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు. గాంధీజీ బాటలో పయనిస్తూ ఆయన ఆశయ సాధనకు యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. జాతిపిత అనుసరించిన అహింసా మార్గంలో పయనిస్తూ జీవితం సాగించాలని ఖమ్మం న్యాయ సేవా సంస్థ న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ జావీద్ పాషా సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సదనం నుంచి జిల్లా ప్రజా పరిషత్ సెంటర్ వరకు న్యాయవాదులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతిపిత ఆశయాలు మహోన్నతమైనవి, వాటి సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని న్యాయమూర్తి జావీద్ పాషా పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,
మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దళిత బంధుకు అదనపు విధి విధానాలు జారీ, 2 యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడి. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ విఫలమైందన్న స్మృతి ఇరానీ, బండి సంజయ్ పాదయాత్రతో రాష్ట్రంలో పెనుమార్పులు వస్తాయని కేంద్ర మంత్రి జోస్యం. రాష్ట్రంలో పీఎం ఆవాస యోజన అమలు కావటం లేదన్న బండి సంజయ్, అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యంపై తొలి సంతకాలు చేస్తామంటూ హామీ. జల్ జీవన్ మిషన్తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్న ప్రధాని, ప్రజా భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతున్నాయంటూ వెల్లడి. చిన్న సన్నకారు రైతుల సాధికారత కోసం ప్రతి ప్రయత్నం చేస్తున్నామన్న ప్రధాని, నూతన సాగు చట్టాల్లోని అభ్యంతరాలపై చర్చకు సిద్ధమంటూ మరోసారి స్పష్టీకరణ. దేశవ్యాప్తంగా గాంధీజీ 152వ జయంతి వేడుకలు, బాపూజీ సిద్ధాంతాలు అనుసరించాలని యువతకు ప్రముఖుల పిలుపు.